లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సమస్త లోకాలను పాలించే చల్లని తల్లి, భక్తుల కోర్కెలను అనుగ్రహించే కల్పవల్లి, అనంత ప్రాణకోటిని రక్షించే దయా స్వరూపిణి, గంగమ్మ జాతర వేడుకలతో జంగమయ క్షేత్రమైన శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్త గంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన 7 గంగల జాతర ప్రభావాన్ని చూసి తరించేందుకు వచ్చిన అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్త జనసంద్రమైంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈ పేరు వినగానే ఎప్పుడూ శివనామ స్మరణలు వినిపిస్తాయి. అలాంటిది 7 గంగమ్మల జాతర ప్రారంభమవ్వడంతో శక్తి స్వరూపిణి గంగమ్మ నామస్మరణలతో ముక్కోటి క్షేత్రం మారుమోగింది. పురాణాల ప్రకారం గతంలో జమీందార్లు శ్రీకాళహస్తిని పాలించే సమయంలో అప్పట్లో గ్రామంగా పిలిచే శ్రీకాళహస్తిలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జమీందార్లు 7 రాళ్లను పెట్టి 7 గంగమ్మలుగా పూజించారు. వెంటనే గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచారంగా 7 గంగమ్మల జాతరను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతరలో భాగంగా 2 రోజుల పాటు శ్రీకాళహస్తిలోని వీధులపై 7 గంగమ్మలను ఉంచి పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలిపూజలు చేశారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు పసుపు ముద్దల ప్రతిమలకు విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీలు ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకుని తమ తమ చెప్పారాల వద్దకు తీసుకువెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాల్లో కొలువు తీరారు. ఏడు గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పారాల్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ, భువనేశ్వరి దేవి వరకు అబ్బురపరిచే అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతుబలులు ఇచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవార్లు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవార్లు కొలువు తీరి భక్తులకు కరుణ కటాక్షాలు అందజేశారు. పెళ్లి మండపం వద్ద పొన్నాలమ్మ, గాంధీ వీధిలో కొలువుదీరిన అంకమ్మ, కొత్తపేట వద్ద భువనేశ్వరి, బ్రాహ్మణ వీధిలో నల్లగమ్మ, సంత మైదానంలో మూలస్థాన ఎల్లమ్మ, పేరివారి మండపం వద్ద ముత్యాలమ్మ, సన్నిధి వీధిలో అంకాలమ్మ వేషధారణలతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.